నమస్తే అందరికీ. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫుల్ లెంత్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. నా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ చేశాను. సో లెట్స్ గో ఇంటూ ఇట్. సో మా ఊర్లోనే ఎయిర్పోర్ట్ ఉందన్నమాట. కడప నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము. ఎయిర్పోర్ట్కి వచ్చేస్తే ఇలా ఫస్ట్ టైం నా లైఫ్లో ఏరోప్లేన్ ఇంత దగ్గర నుంచి చూడటం. సో ఏరోప్లేన్ బోర్డింగ్ పాస్ చూపించి ఎంటర్ అవ్వాలన్నమాట. లగేజ్ ఆల్రెడీ చెక్ ఇన్ చేసేసాం. ఇలా ఏరోప్లేన్లోకి వచ్చామో లేదో అలా ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అయిపోయింది. చూస్తే ఫారినర్స్ కూడా ఉన్నారు. షాక్ అయ్యా ఫస్ట్లో, ఏంటి మా ఊరు కడప నుంచి కూడా ఫారినర్స్ వెళ్తుంటారా అని చెప్పి. అలా విండోలోంచి చూస్తే ఆ వ్యూ ఉంది భయ్యా, బాబా బాబా బాబా. అసలు నా లైఫ్లో చిన్నప్పుడు ఏరోప్లేన్ సౌండ్ వినిపిస్తే చాలు పైకి తలెత్తేసి అది కనిపించేంత వరకు సందు చివరి దాకా పరిగెత్తే వాళ్ళం. అలాగే ఇంకా కుదిరితే ఏదైనా మన ఇంటి పైకి వెళ్ళి టెర్రస్ మీద నుంచి ఎంత దూరం కనిపిస్తే అంత దూరం వరకు ఏరోప్లేన్ అలా చూస్తూ ఉండేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఏరోప్లేన్ విండోలో నుంచి మన టెర్రస్ని చూస్తుంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ ఉంది అసలు. టేక్ ఆఫ్ కూడా ఒక జెయింట్ వీల్లో మనకి పైకి వెళ్ళేటప్పుడు ఉంటుంది చూసారా, సేమ్ అదే ఫీలింగ్. ఏమో అనుకున్నాను కానీ టేక్ ఆఫ్ అయిన తర్వాత జస్ట్ లైక్ నార్మల్ బస్ జర్నీ లాగే ఉంది. మనకంత డిఫరెన్స్ ఏమనిపించదు, స్ట్రైట్గా వెళ్తుంటుంది కాబట్టి. తీరా చూస్తే ఏరోప్లేన్లో ఇలా నాకు లక్కీగా విండో సీట్లో ఒక మంచి వ్యూ అయితే దొరికింది. కరెక్ట్గా మేఘాల్లో నుంచి ఏరోప్లేన్ వెళ్తుందనమాట. అసలు క్లౌడ్స్ని మనం చిన్నప్పటి నుంచి చూస్తుంటాం, ఇప్పుడు అదే మేఘాల్లో నుంచి వెళ్తుంటే వ్యూ అదిరిపోయింది. యాక్చువల్గా డిఫాల్ట్గా మనకి వచ్చిన సీట్ విండో సీట్ కాదు. బుక్ చేసుకునేటప్పుడు నాకు బిసైడ్ విండో సీట్ అలొకేట్ అయిందనమాట. కానీ మారుదామని చూస్తే అక్కడ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. వాళ్ళు ఆల్రెడీ డిఫాల్ట్గా చేసుకున్నారు విండో సీట్నే కావాలని. అప్పుడు గమనించా 2 సీట్లు ఖాళీ ఉన్నాయి. సో షిఫ్ట్ అవుదామని ఎయిర్ హోస్టెస్ని అడిగితే, నో సార్, యాక్చువల్లీ యూ కాంట్ చేంజ్ ద సీట్ బికాజ్ వాట్ ఎవర్ ద సీట్ ఈస్ అలొకేటెడ్ ఫర్ యూ హ్యావ్ టు సిట్ ఇన్ దాట్ ఓన్లీ అని స్టైల్గా చెప్పిందనమాట. సర్లే ఎన్నో చెప్తారు అనుకొని ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే వరకు ఆగాను. టేక్ ఆఫ్ అయ్యి వన్స్ స్టేబుల్ అయిన తర్వాత ముందుకి వెనక్కి ఒక లుక్ వేసాం. ఎయిర్ హోస్టెస్ అక్కలు ఆ పక్క ఈ పక్క చూసుకుంటున్నారు. జంప్ అయిపోయి ఆ సీట్లో కూర్చొని ఎంజాయ్ చేసామన్నమాట ఇలా వ్యూనంతా. పోతే పోయింది, వాళ్ళు అన్నీ చెప్తుంటారు, మనం పట్టించుకుంటామా అని చెప్పి. సో అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ హైదరాబాద్కి దగ్గరికి వచ్చేసామన్నమాట. హైదరాబాద్కి ఇంకా ఫ్యూ మినిట్స్ దూరంలో ఉన్నప్పుడు ల్యాండింగ్ గురించి పైలట్ చెప్పారు. సో అలా మనం హైదరాబాద్ అప్పుడే రీచ్ అయిపోయామన్నమాట. జస్ట్ కడప నుంచి 1 అవర్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను తిప్పి కొడితే. ఇంకా మనం దిగిన తర్వాత అయితే అసలు ఏరోప్లేన్లు మొత్తం చుట్టూ ఏరోప్లేన్లే ఉన్నాయి. ఎయిర్ ఇండియా, బట్ మెజారిటీ ఆఫ్ ఇండియానే ఉన్నాయన్నమాట. ఎయిర్ ఇండియా ఇలాంటివన్నీ చాలా తక్కువ. సో మన కోసం బస్సు వస్తుంది కాబట్టి వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈలోపు బస్సు వచ్చి మనల్ని ఎక్కించుకొని తీసుకెళ్ళింది అనమాట ఎయిర్పోర్ట్లోకి. సో దానికోసం ఇలా బేస్మెంట్లోకి అయితే వెళ్ళిపోతుంది బస్సు బేస్మెంట్కి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర బయటకు వస్తుంది అనమాట. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత చూస్తే బా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. అఫ్కోర్స్ చాలామంది చూసుంటారు, ఇది నాకు ఫస్ట్ టైం కాబట్టి ఈ ఫీలింగ్ ఉంది. ఇలా చూస్తూ ఆ వ్యూ చూస్తుంటే పైనుంచి ఏరోప్లేన్స్ అలా టేక్ ఆఫ్ అవుతుంటాయి, ఏరోప్లేన్స్ అన్ని ల్యాండ్ అయి తిరుగుతూ ఉంటాయి. మొత్తం ఫుల్ టైం పాస్ అవుతుంది అనమాట ఎయిర్పోర్ట్లో. ఇదే ఎయిర్పోర్ట్లో సో ఎలా డొమెస్టిక్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, నాకు కనెక్టింగ్ ఫ్లైట్ ఉందనమాట. అది ఎలానో తెలియక అక్కడున్న సెక్యూరిటీ స్టాఫ్ని అడిగి ప్రొసీడ్ అయ్యాను. డొమెస్టిక్ ట్రాన్స్ఫర్ ఎక్కడ అని చెప్పి కనుక్కొని అటు సైడ్ వెళ్ళిపోతున్నా. ఇందులో లగేజ్ మనం ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి మన ఫైనల్ డెస్టినేషన్లోనే మనకు ఆ లగేజ్ వస్తుంది. ఇఫ్ మీ కనెక్టింగ్ ఫ్లైట్ సేమ్ కంపెనీ అయితే ఇండిగో అయితే. అదర్వైజ్ ఇండిగో ఎయిర్ ఇండియా అయితే చాలాసార్లు మళ్ళీ కలెక్ట్ చేసుకొని మళ్ళీ చెక్ ఇన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇలా ఒక్కసారి ఫ్లైట్ జర్నీ చేస్తేనే నాకు ఆ ఫీలింగ్ మళ్ళీ చేయాలి అనిపించేంత ఇదిగా ఉందన్నమాట. ఇలాంటిది చాలామంది నేను మీట్ అయిన పీపుల్ ఈ ఎయిర్పోర్ట్లో రెగ్యులర్గా ట్రావెల్ అవుతుంటారు.
వాళ్ళకి ఇదొక కామన్ థింగ్ అనమాట. అఫ్కోర్స్ ఈ వీడియో చూసే వాళ్ళలో చాలామందికి ఏరోప్లేన్లో వెళ్ళడం అనేది చాలా కామన్ థింగ్ అయి ఉండొచ్చు. కొంతమందికి ఇంతవరకు ఎక్స్పీరియన్స్ కూడా చేయకపోయి ఉండొచ్చు, లేదా అలా రీసెంట్గా ఎవరైనా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. బట్ అదే అనిపిస్తుంది, నాకు ఒక్కటే అనిపించింది, లైఫ్లో సక్సెస్ ఏంటంటే మనకి ఏదైతే లగ్జరీ అని మనం చూస్తామో మన లైఫ్లో, ఆ లగ్జరియస్ థింగ్ని మనం ఒక కామన్ థింగ్గా మార్చుకున్న రోజున రియల్ సక్సెస్ అనమాట. ఇప్పుడు ఏరోప్లేన్లో ట్రావెల్ చేయడం అనేది ఒక లగ్జరీ చాలామందికి, మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ. ఆ లగ్జరీని మనం న్యూ నార్మల్ ఒక బస్లో ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందో అలా చేసుకోగలిగితే మనం మన లైఫ్లో మన కెరీర్లో సక్సెస్ అయినట్లు. జస్ట్ అన్ ఎగ్జాంపుల్, అంటే ఇలానే సక్సెస్ అవ్వాలని కాదు, ఏ విషయంలోనైనా, ఎవరి రెస్పెక్టివ్ ఫీల్డ్స్లో అయినా. సో అలా ఎయిర్పోర్ట్ చూస్తుంటే 2 కళ్ళు చాలలేదు. ఇక్కడ ఇది లేదు అని చెప్పేదానికి లేదు భయ్య, మొత్తం మనకి ఏం కావాలన్నా దొరుకుతాయి. స్పెట్స్, డ్రెస్, ఫుడ్, మనకు కావాల్సిన గ్యాడ్జెట్స్ కానివ్వండి, ఏది పలాంది లేదు అని చెప్పడానికి లేదు, అంత బాగా అన్ని స్టాల్స్ ఉన్నాయన్నమాట. బట్ కాస్ట్ కూడా అదే రేంజ్లో ఉందిలేండి, ఒక్కొక్కటి వాచిపోద్ది. ఈవెన్ నువ్వు ఇడ్లీ తినాలన్నా కూడా 450, 350 అలా పే చేయాలన్నమాట. ఒక 2 ఇడ్లీ 4 ఇడ్లీ తినాలన్నా. కాఫీ అఫ్కోర్స్ బయట చూస్తుంటాం మన మాల్స్లో, బట్ ఎయిర్పోర్ట్లో టూ కాస్ట్లీ అనమాట ఫుడ్ అఫోర్డ్ చేయాలంటే. మనకి క్రెడిట్ కార్డ్స్ ఏవైనా ఉంటే ఫ్రీ లాంజ్ ఉంటుంది, సో అక్కడ మనం అన్ని ఫుడ్ కానీ అన్నీ ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. ఇంకా సరే ఎయిర్పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అలా తిరుగుతూ ఉన్నాను. అసలు ఒక్కొక్క షాపు చూస్తుంటే వెళ్ళి రేట్లు అదిరిపోతున్నాయి. సో ఫస్ట్ టైం ఫ్లైట్ ట్రావెల్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకి కావాల్సిన ఒక ఆధార్ కార్డు లేదా వాళ్ళ ఐడెంటిటీ కార్డ్ ఏదైనా, దాంతో టికెట్ బుక్ చేసుకుంటారు కదా. సో వెబ్ చెక్-ఇన్ అని చెప్పేసి మనకి ఆన్లైన్లో ఏ ట్రావెల్ మనం వెళ్తున్నామో, ఇండిగో అయితే ఇండిగో, ఎయిర్ ఇండియా అయితే ఎయిర్ ఇండియా, వెబ్ చెక్-ఇన్ చేసుకోవాలి. మన డీటెయిల్స్ ఎంటర్ చేసి జస్ట్ ఒక 1 డే బిఫోర్ నుంచి మనం వెబ్ చెక్-ఇన్ చేసుకోవచ్చు అనమాట. సో వెబ్ చెక్-ఇన్ చేసుకుంటే మనకి బోర్డింగ్ పాసెస్ అనేవి పీడిఎఫ్ డౌన్లోడ్ అయ్యి మన మెయిల్కి వస్తాయి లేదా మన నెంబర్కి వస్తాయి. సో ఆ పీడిఎఫ్ని మనం ఎయిర్పోర్ట్కి రాగానే చూపిస్తే వాళ్ళు అక్కడ మన లగేజ్ని చెక్-ఇన్ చేసి బోర్డింగ్ పాసెస్ ఇన్ ఫిజికల్ చేతికి ఇస్తారనమాట. ఆ బోర్డింగ్ పాసెస్ని తీసుకొని సెక్యూరిటీ చెక్లోకి వెళ్తే, సెక్యూరిటీ చెక్లో మనల్ని మన బ్యాగ్, మనం బాడీ చెకప్ అన్నీ చెక్ చేసి ఏదైనా తీసుకువెళ్ళకూడని ఐటమ్స్ ఏమైనా ఉంటే అక్కడ తీసేస్తారనమాట. సో అలా ముందు సెక్యూరిటీ చెక్-ఇన్ అయిపోతే చాలన్నమాట, జస్ట్ ఇంకా మన ప్రాసెస్ అయిపోయినట్టే. మన కోసం ఒక బస్సు వస్తుంది, మనల్ని ఆన్ బోర్డింగ్ చేస్తుంది ఏరోప్లేన్లోకి, అక్కడ ఒక జస్ట్ మన టికెట్ చెక్ చేస్తారంతే. సో అలా మనం ప్రాసెస్ అయితే ఫాలో అయిపోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. సో ఎయిర్పోర్ట్లో చూస్తే ఇలా మనకి వెండింగ్ మిషన్స్ ఉన్నాయి, ప్లస్ న్యూస్ పేపర్ ఉంటుంది, ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి, ప్లస్ మనకు అన్ని ఫెసిలిటీస్. ఒక క్రెడిట్ కార్డు ఉంటే చాలా ఈజీ అయిపోతుంది, ఎందుకంటే ఫ్రీ లాంజ్ లగ్జరీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ మన ఫ్లైట్ అయితే ఇండోర్కి అనమాట. ఇండోర్ కోసం అలా వెయిట్ చేస్తూ ఉన్నాం కూర్చొని, తిరిగేసి కాలు నొప్పి పెడుతుంటే. ఇంకా అనగా మన ఫ్లైట్ టైం అవ్వగానే బస్సు వచ్చాడు, బస్సు ఎక్కించుకున్నాడు, మనల్ని ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు. ఇందాక మనం వెళ్ళిన ఫ్లైట్ చిన్నదనమాట, జస్ట్ 2 సీటర్, అంటే వన్ సైడ్ 2 సీట్స్ ఉంటాయి, వన్ సైడ్ అనదర్ సైడ్ 2 సీట్స్, అలా 4 ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వెళ్ళబోయే ఫ్లైట్ చాలా పెద్దది, ఎందుకంటే ఇది సిటీ టు సిటీ వెళ్తుంది కదా, అది జస్ట్ టౌన్ టు సిటీ కాబట్టి దానికి తగ్గట్టు ప్యాసింజర్స్కి తగ్గట్టు చిన్న ఏరోప్లేన్. సో ఇలా ఏరోప్లేన్లోకి వచ్చేసాం. నైట్ టైము ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఎంటర్ అవుతున్నాం, అందరూ రెడీగా అయితే ఉన్నారు. ఇలా ఎక్స్ట్రా లగేజ్ కూడా పే చేసి తెచ్చుకుంటారు కొంతమంది, ఎందుకంటే ఏమైనా సెన్సిటివ్ థింగ్స్ ఉంటే. సో అలా ఏరోప్లేన్లోకి రాగానే అసలు ఇంత పెద్ద ఏరోప్లేన్ నా లైఫ్లో చూడలేదు. 3 సీటర్స్ ఉంటాయి అనమాట, 3 సీట్స్ ఉంటాయి. సో విండో సీట్ ఇప్పుడు కూడా రాలేదన్నమాట మనకి. సరే రాని ఎవరైనా పర్సన్ ఎక్స్చేంజ్ చేసుకుందామని చెప్పి ఒక అంకుల్ వస్తే అడగగానే వెంటనే అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాడు ఆయన. నిజంగా అసలు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనగానే కమాన్ తమ్ముడు వచ్చేయని చెప్పి కూర్చోమన్నారు. ఇంకా అప్పుడు టేక్ ఆఫ్ అయింది, నైట్ టైం వ్యూ ఉంది భయ్యా, అబ్బా 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 అబ్బా, అసలు చూస్తుంటే కళ్ళు తిప్పుకోబుద్ధి కాలేదు. మొత్తం సిటీ మొత్తం నీకు అలా కనిపించేస్తుంది. ఇప్పుడు మీకు ఏరోప్లేన్ సౌండ్ ఎలా ఉంటుందో వినిపిస్తాను. మనం ఏదో అనుకుంటాం కానీ వినండి ఒకసారి.
ఇంకా మన స్నాక్స్ అయితే వచ్చేసాయి. హెవీ ఫుడ్ ఇవ్వరు అనమాట, లైట్గా ఇలా సింపుల్గా స్నాక్స్ ఇస్తారు ఇండిగోలో. సో అవైతే తినేసి ఇంకా మనం అలా ఫ్లైట్లో నుంచి వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఇండోర్ రీచ్ అయిపోయాం. రీచ్ అవ్వగానే మన లగేజ్ అయితే ఇలా బెల్ట్ నెంబర్ చెప్తారు, పలానా బెల్ట్ నెంబర్లో మీ లగేజ్ వస్తుందని. అది కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇండోర్ ఎయిర్పోర్ట్ అలా ఒక రౌండ్ వేస్తే హైదరాబాద్తో పోలిస్తే చాలా చిన్నది, బట్ స్టిల్ బాగుందన్నమాట. చాలా బాగుంది ఎయిర్పోర్ట్. ఎందుకంటే అక్కడ ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ వాళ్ళు డిజైన్ చేసి చూపించారు అక్కడ. సరే, ఒకసారి ఏరోప్లేన్ ఎక్కిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఎక్కాలనిపిస్తుంది కదా, జస్ట్ లైక్ లడ్డు కావాలన్నా అయినా ఇంకో లడ్డు తింటావా అన్నట్లు. అలా రిటర్న్ జర్నీ కూడా నేను ఫ్లైట్సే బుక్ చేసుకున్నా. యాక్చువల్లీ ట్రైన్లో వద్దాం అనుకున్నా, కానీ ఒకసారి ఈ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఛాన్స్ అని చెప్పి సెకండ్ టైం కూడా రిటర్న్ జర్నీ ఫ్లైటే ఎక్కాను. సో మార్నింగ్ ఉండే ఫ్లైట్. మార్నింగ్ ఇండోర్లో ఫ్లైట్ ఎక్కగానే అప్పటికే కరెక్ట్ టైం ఆన్ టైంలో ఉంది ఫ్లైట్. కొంచెం డిలే ఉండి కొంతమంది లగేజెస్ ఇన్స్టాల్ చేస్తున్నారు లోపల అని చెప్పి. సో ఎయిర్ హోస్టెస్ అయితే మనం తెలియకుండా అలా వీడియో తీసేసాం. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఇట్లా మీరు ఎమర్జెన్సీ టైంలో ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఎటు వెళ్ళాలి, ఎక్కడెక్కడ డోర్స్ ఉన్నాయి ఫ్లైట్కి, తర్వాత ఇన్స్ట్రక్షన్ కార్డ్స్ ఉన్నాయి. ఈవెన్ ఫ్రీక్వెంట్గా ఫ్లై చేస్తున్నా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మాత్రం వినమనే చెప్తారు. నేను ఫస్ట్ టైం కాబట్టి అన్నీ విని అలా విండోలోంచి చూస్తే అబ్బా, మనకి మొత్తం గూగుల్ మ్యాప్స్లో ఎలా కనిపిస్తుంది వ్యూ అలా ఉందన్నమాట. పైనుంచి చూస్తుంటే ఆ కొండలు, అసలు ఒక చిన్న ఊరు కూడా మనకి కనిపిస్తుంది పైనుంచి. ఒక చాలా చిన్న ఒక పాయింట్ లాగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మూన్ మీరు గమనిస్తే అక్కడ చందమామ పైన ఎండ్లో ఉన్నారు చూడండి, చందమామ ఉంది. పొద్దున్నే ఇటు సూర్యుడు అటు చందమామ అనమాట. ఆ తర్వాత ఇలా వ్యూ చూస్తున్నప్పుడు సరే జూమ్ చేసి చూద్దాము, ఆ చిన్న ఊరు మనకి అదే ఊర్లో నుంచి వెళ్తుంటే ఎంత దూరం పడుతుంది, పైనుంచి ఆ ఊరు అలా ఒక డాట్ లాగా కనిపిస్తుంది అనమాట. ఊర్లు దాటుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో ఇంకా ఈ ఫ్లైట్లో మనకి ఫుడ్ బేసిక్గా సేమ్ స్నాక్స్ ముందు ఇచ్చినట్లే ఇచ్చారు. సో విండో సీట్ కదా, ఇంకా సరే కాసేపు అలా ఫ్లైట్లో తిరుగుదాము ఎలా ఉంటుందని చెప్పి ఫ్లైట్ స్టేబుల్ అయిన తర్వాత తిరుగుతున్నాం అనమాట ఫ్లైట్లో అటు ఇటు. వెనకాల చూడొచ్చు మీరు, ఎయిర్ హోస్టెస్ నా వెనకే వస్తుంది, వీడియో తీస్తున్నాడు అనుకొని. నేను అలా మొత్తం ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు వెళ్ళి నా ప్లేస్కి వచ్చి కూర్చున్నా. ఇంకా అప్పుడే ల్యాండింగ్ టచ్ డౌన్ చేస్తాము అని కెప్టెన్ చెప్పారు, పైలట్. సో ల్యాండ్ అయిపోయాం హైదరాబాద్లో. ఇంకాసేపట్లో లోపలికి వెళ్తాం ఎయిర్పోర్ట్లో. కానీ బట్ ఇక్కడ బస్ రాలేదు, డైరెక్ట్ కనెక్ట్ చేశారు ఏరో బ్రిడ్జ్ ద్వారా. లోపలికి వచ్చేసాం. ఆల్రెడీ చాలా ఎక్స్ప్లోర్ చేసాం కదా హైదరాబాద్ ఎయిర్పోర్ట్, ఇంకా చూసేది ఏముందిలే అని చెప్పి డైరెక్ట్ మన డొమెస్టిక్ ట్రాన్స్ఫర్స్కి అయితే వెళ్ళిపోయి మన సెక్యూరిటీ చెక్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. సో మనకి బేసిక్గా ఫ్లైట్స్లో ఇండిగో ఫ్లైట్స్లో అయితే వాటర్ ఒకటే కాంప్లిమెంటరీగా ఇస్తారు. అదే ఎయిర్ ఇండియా ఫ్లైట్లో అయితే మనకి ఫుడ్ అనేది కూడా కాంప్లిమెంటరీ ఇస్తారనమాట. అది ఎయిర్ ఇండియా స్పెషాలిటీ. నా పక్కన కూర్చున్న అంకుల్తో మాట్లాడేటప్పుడు ఈ విషయాలన్నీ తెలిసాయి నాకు. ఇలా ఎయిర్ ఇండియా ఫ్లైట్లో అయితే మనకి మన ఫుడ్ కూడా ఇస్తారు, ఇడ్లీ వడ, ఏ ఊరు నుంచి వెళ్తుంటే ఆ ఊరి స్పెషల్ అనమాట. మన బేసిక్గా ఇండిగోలో అయితే మనకు అన్నీ ఇలాంటి స్నాక్స్, డ్రై ఐటమ్సే ఉంటాయి. సో ఎయిర్పోర్ట్లోనే మనకి ఫ్రీ వైఫై అసిస్టెన్స్ కూడా ఉంటుందన్నమాట. వైఫై కనెక్ట్ చేయించుకొని మనం లేఓవర్ టైంలో, అంటే ఒక ఫ్లైట్ ఇంకో ఫ్లైట్కి ఉన్న గ్యాప్లో ఎయిర్పోర్ట్లో మనం వైఫై యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కడపకి ఏరోప్లేన్ అయితే స్టార్ట్ అయిపోయాం మనం. జస్ట్ 1 hour మళ్ళీ జర్నీ. మనం దాదాపు 7-8 hours ట్రావెల్ చేయాల్సిన జర్నీ 1 hourలో వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇదైతే నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలామందికి ఫ్లైట్స్ అనేవి నార్మల్ అయి ఉండొచ్చు, కొంతమందికి ఇంకా ఫ్లైట్ ఎక్కని వాళ్ళు ఉండొచ్చు. ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు కూడా వాళ్ళ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ రిలేట్ చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. అట్ ద సేమ్ టైం రీసెంట్గా ఫస్ట్ టైం ఫ్లైట్ వెళ్ళిన వాళ్ళకి రిలేట్ అవుతుంది అనిపిస్తుంది. సో మీరు రిలేట్ అయ్యారా లేదా అని నా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. ఇంకా మా ఊరైతే వచ్చేసింది అనమాట. నేను దిగిపోవాలి ఇక్కడ. లాస్ట్ ఫ్లైట్ యాజ్ ఆఫ్ నో. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
and thank you for watching till the end of the video. So signing off for today. Bye bye.